హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం ఇంకో రుచికరమైన రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదే తోటకూర పప్పు. తోటకూర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. వీక్లీ ట్వైస్ తీసుకుంటే సరిపోతుంది. కంటి సమస్యల నుంచి మనం అయితే కాపాడుకోవచ్చు. అంత విటమిన్ ఉంటుంది తోటకూరలో. చాలా బాగుంటుంది. తోటకూర డైరెక్ట్గా కాకుండా ఇలా పప్పులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ని అయితే వెలిగించి కుక్కర్ని అయితే పెట్టి కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లు ఒకటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే జీరాని అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆవాల్ని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇలా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత చిటికెడు పసుపునైతే ఈ పోపులోనే యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత వేయించుకున్న తర్వాత మనం కందిపప్పునైతే యాడ్ చేసుకుందాం. కందిపప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే ఇలా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే టమాటో ముక్కల్ని అయితే యాడ్ చేద్దాం. టమాటో ముక్కలు యాడ్ చేస్తే ఈ పప్పుకి చాలా టేస్టీ అయితే ఇస్తుంది. తోటకూర కదా, తోటకూర ఇలా డైరెక్ట్గా పప్పు అంటే టమాటో లేకుండా అయితే తినడానికి అయితే నచ్చుకోరండి. ఇలా టమాటో వేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. తినకపోయిన వారు కూడా ఇలా టమాటో వేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు ఇలా ఈనులా కట్ చేసుకొని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకొని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటో ముక్కలు ఈ పప్పులోని బాగా అయితే వేగిపోవాలండి. వేగితేనే ఆ పప్పు రుచి ఇంకొంచెం రెట్టింపు అవుతుంది. అంత బాగుంటుంది. ఏదైనా బాగా వేగించుకుంటేనే మనకి రుచిని బాగా ఇస్తుంది ఆ రెసిపీ. చూస్తున్నారు కదా, ఇలా బాగా అయితే వేయించుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత మనం తోటకూరను అయితే యాడ్ చేసుకుందాం. తోటకూర ముందుగా అయితే బాగా కడిగి పెట్టి కోసి పెట్టి ఇలా అయితే ఉంచుకున్నది అయితే ఇలా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఒకసారి కొంచెం సాల్ట్ సరిపడానైతే వేసుకొని మనం అడుగు నుంచి ఒకసారి అయితే ఇలా కలుపుకుందాం. అడుగు నుంచి ఒకసారి కలుపుకొని ఆకంతా బాగా వేగిపోవాలండి. ఆ తోటకూర బాగా వేగితేనే చాలా టేస్టీ వస్తుంది. ఆకు కొంచెం వాసన అయితే ఉంటుంది కదా, ఆ వాసన పోయి చాలా రుచిగా అయితే వస్తుంది. తినేటప్పుడు ఆకు వాసన ఏమీ రాదు. తోటకూర పప్పులోని మనం తోటకూర వేయించుకుంటేనే చాలా రుచిని అయితే ఇస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే వాటర్ వచ్చేంతవరకు ఆ తోటకూరలోనే వాటర్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్. ఆ వాటర్ మనకి ఆ పప్పుని, ఆ ఉల్లిపాయల్ని, నెక్స్ట్ టమాటో ముక్కల్ని అన్నీ ఒక గ్రేవీ లాగా అయితే అయిపోతుంది. ఒక దగ్గరగా మగ్గిపోయేలాగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. నేను అడుగు నుంచి అయితే ఇలా కలుపుకుంటాను ఎప్పుడెవని. చూస్తున్నారు కదా, అడుగు నుంచి ఇలా కలుపుకొని ఒకసారి అయితే బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం సరిపడా వాటర్ని అయితే పోసుకుందాం. వాటర్ని అయితే పోసుకొని ఇంకొకసారి అయితే కలుపుకొని ఒక 4-5 విజిల్స్కి అయితే బాగా అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ వాటర్ అయితే వేసిన తర్వాత ఇంకొకసారి అయితే అడుగు నుంచి మనం కలిపి పెట్టుకోవాలి. లేదంటే అడుగు మాడిపోతుంది మనం కప్పు పెట్టిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి అయితే ఇలా కలుపుకొని మనం కుక్కర్ మూతని అయితే పెట్టుకొని ఇలా తెరిచి చూస్తే చాలా చక్కగా అయితే మెత్తగా, చూస్తున్నారు కదా, బాగా అయితే ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోతుంది. చాలా చక్కగా అయితే మనం కర్రీ కూడా లేకుండా అయితే ఇష్టంగా అయితే తినేస్తారండి. ఇలా ఇస్తే చాలా చక్కగా అయితే హ్యాపీగా తినేస్తారు పిల్లలు, పెద్దలు అందరూ. వాళ్ళకి లంచ్ బాక్సుల్లో కూడా మనం పక్కన పెట్టించి చాలా ఇష్టంగా అయితే తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మి.